ఏదో తెచ్చేలా నీ సరుకు చూపిస్తాపా అబ్బో చిత్ర తెచ్చా చూపిస్తాగా అయ్యా చార్జీ అని మెత్త కూడా తీసేస్తావా ఏమా ఈ దెబ్బ కార్జం అందులో బోటి ఉంది శుభ్రం చేసి మూడు కలగలిపి శుభ్రంగా వండేసి బోటి కార్జం కలగలిపేసి వండుతున్నాను. బోటి శుభ్రం చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు బాగా మసిలే నీళ్ళల్లో ఈ బోటి ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా వేసుకుంటే దీనిపైన పొర వచ్చేసిద్ది అనమాట. ఇట్లా తీసుకుంటుంటే ఇట్లా పొరలుగా వచ్చేస్తుంది అన్నమాట శుభ్రంగా. అప్పుడు తెల్లగా ఉంటుంది అన్నమాట. బాగా మసలని ఇవ్వాలి నీళ్ళు. బాగా ఉడికి మీదే తీసేసుకోవాలి. తోలు వచ్చిద్ది. మళ్ళీ నీళ్ళు చల్లారిపోయినాయి అనుకో, ఆ చల్లారిపోయిన దాంట్లో పెడితే రాదు. ఈ వగరంతా బాద్ది అనమాట. శుభ్రంగా బాద్ది ఉడుకు మీదే తీసేసుకోవాలి. ఏడు నీళ్ళలో పెట్టి ఇది కూడా శుభ్రం చేసుకోవాలి. పేగులు దీంట్లో కొద్ది వారాదేని ఉంటుంది కదా, అవి నీళ్ళప్పుడు వచ్చేసిద్ది. ఇట్లా శుభ్రం చేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఒకసారికి 3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే పసుపును ఉప్పు మజ్జిగ కాసిన పోసి కడుక్కుంటే బాగుంటుంది అనమాట. దీంట్లో వగర అనేది ఉంటుంది కదా, అది పోద్ది. పోయమ్మా ఉప్పు కొంచెం పసుపు కొంచెం మంచి పోయి ఆపు నిలువ ఇట్లా వడకొచ్చే దాన్ని గిన్నెలో పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పోయమ్మా నీళ్ళు పోయి శుభ్రంగా పోద్ది అనమాట. ఇప్పుడు దీంట్లో కుర్తి కత్తి ఎక్కడైనా వగరుండా పోద్ది అనమాట. మనం కడిగే దాంట్లో శుభ్రం చేసేసుకుంటాము. ఇప్పుడు నీసు అనేది కూడా వండుకొని ఉండిపోద్ది అనమాట. నేను పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి చూపిస్తాను చూడండి. కార్జం కూడా చిన్న చిన్న ముక్కలు పోసి కడుక్కుందాం. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇదేనండి చూడండి, బోటీని శుభ్రం చేసి పెట్టాను కదా చూడండి. ఇది పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకుందాం చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, ఒక అర చెంచా ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. దబ్బాను బోటి, ఒక అర చెంచా ఉప్పు, ఇటుకడి పసుపు వేసి ఇట్లా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. 2 తెరలు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఈ లోపు కూరలకు కావాల్సిన దినుసులు చెప్తాను చూడండి. 100 గ్రాములు మంచినూనె, ఒక అర చెంచా పసుపు, 3 చెంచాలు కారం, 3 చెంచాలు ఉప్పు, కొంచెం కొత్తిమీర, 3 రెబ్బలు కరివేపాకు, 3 చెంచాలు ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 8 లవంగాలు, 5 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం అల్లం, 4 పచ్చిమిరకాయలు, తగినంత కొబ్బరి, 3 చెంచాలు గసగసాలు, 2 పెద్ద ఉల్లిపాయలు. మసాలాలు నూరుకొని పక్కన పెట్టుకుందాం. ముందు పై మసాలా నూరుకుందాం. పొలం వెళ్ళి వస్తాను నేను. అబ్బాయి వాళ్ళు వెళ్ళారుగా, నేను కూడా ఆడేమంటే వండుకుని పొలం తీసుకురాలి, లేట్ అయింది. సరే తీసుకొస్తాలే. లవంగాలు వేసుకున్నాం, దాల్చిన చెక్క, ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. అల్లం నూరుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. గసగసాలు వేసుకుందాం. మసాలా నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, చిన్న ఉల్లిపాయలు నూరి పక్కన పెట్టుకుందాం. చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఈ నీళ్ళు వచ్చినాయి చూడండి. ఈ నీళ్ళన్నీ వంచేసుకుందాం, చూపిస్తా చూడండి. ఇట్లా ఈ నీళ్ళని వంచు, తింటే పెట్టుకొని ఇక్కడ
చేస్తా జరిగిద్ది. ఇదిగో చూడండి, ఈ నీళ్ళన్నీ వంచుకున్నాక శుభ్రంగా ఉంటుంది అనమాట. వాసన అనేది ఉండకుండా పోద్ది అనమాట. ఇప్పుడు కూర వండుతాను చూడండి. దాగ పెట్టుకొని కూర వండుకుందాం. దాగ ఆగింది, నూనె పోసుకుందాం. నూనె ఆగింది, పసుపు వేసుకుందాం. కూర అల్లం గసగసాలు నూనె పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. కొంచెం పచ్చివాసన కూడా ఉంటుంది కదా, పచ్చివాసన పోయేదాకా ఉంచితే బాగుంటుంది కూరకి. ఇప్పుడు బోటి ముక్కలు మసాలాలు వేగిన దాంట్లో వేసుకుందాం. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుందాం అంతలోకి, మసాలా పట్టేదాకా ముక్కకి. మూడు నిమిషాలు అయింది, మూత తీసి కార్జీ ముక్కలు వేసుకుందాం. ఇది మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు వచ్చి పెట్టుకుందాం మూత పెట్టి. తీసి చూసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం కదండి. ఇప్పుడు కార్జీ వేసి 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు కారం వేసి కొంచెం ఎసరు పోసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కొద్దిగా పోసుకుందాం నీళ్ళు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చిన్నులపాయ నూరి పెట్టుకున్నంత ఉంది కదా, అది ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. కూర దించుకుందాం. ఏమయ్యా రా, పొద్దుకిందుకు అన్నం తిందు రండి. అయిందో? అయ్యింది, తీసుకొచ్చా. మా పెందరా ఇచ్చేసావు చాయమ్మా. చల్లగా చాయమ్మా నీళ్ళు. చల్లగా మరి వేసకాలం ఇక కండవా. బట్టల మీద పడింది. చేస్తా, బట్టల మీద పడిద్దే. ఇచ్చే క్రాంతు రావాలి. కూర్చో క్రాంతు. కడుక్కో, శుభ్రం కడుక్కో. కింద కొంచెం కింద గదిలిమ్మాక. క్రాంతు వచ్చిందిరా గుమ్మాలింపు. వచ్చేప్పుడు బండి ఎక్కుతుంటేనే వచ్చింది. వచ్చినప్పుడా వారిని చాయ్ మాడిపెట్టు. బాబా ఏం రుచిగా ఉంది చాయమ్మ. అసలు కాంపిటీషన్ బ్రహ్మాండంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. బోటి వండి ఇచ్చాడనమాట మా నాన్న. మా పొలం మీద పని చేసుకుంటున్నాం. ఈలోపు అమ్మ వండుకొచ్చింది. ఎట్టున్నావా? బాగుంది. సరిపోయాయండి ఏనా? ఇంకా సరిపోయేదే ఉంది సమయం.
ఇక్కడ పీకుని పెట్టి అర్థం అట్లా చాలా బాగుందండి, మంచి రుచిగా ఉంది వంట. కార్జుమ బోటి కలగలుపు అనేది నెంబర్ 1గా ఉంటుందండి ఎప్పుడైనా సరే, చాలా బాగుంటుంది. ఇవన్నీ పల్లెటూరు వంటలు అండి. ఇక్కడంతా కొంచెం తలగా ఎత్తకుండా దుమ్ము రాగయ్యరా నువ్వు. కాజును బోటి దీంట్లో కొంచెం నల్లపాడు ఎత్తేసామే, అదిరేది నల్ల లేదు, అయిపోయింది వెళ్ళేదలికి ఇంతవరకు తెచ్చా. అమ్మా కూర మాత్రం దుమ్ము దులిపేసేదా, అదిరిపోయింది. పొలం మీద పని చేసి ఇచ్చేసి ఉన్నాము, సూపర్గా ఉంది అసలు. అది ఏంటంటే మా అమ్మ చెప్పేంటి, మా అమ్మ చెప్పేవన్నీ చేస్తూనే ఉన్నాయి, బాగుంటానే ఉన్నాయి అన్ని. బాగున్నారు ఉన్నాయా, ఫస్ట్ నుంచి చేస్తాను ఉందా చూడు. రోజు మనందరికి వెనకాల తినేవాడు, వాడు ముందు దుడి చేసేవాడు. నేను రుస్తాను అక్కడే అర్థమైపోయింది. ఏకరంతో చూశారు కదండి మా వీడియో. మా పంట పొలాలు మొత్తం కూడా కాయ కోతకు వచ్చేసినాయి అండి, కాబట్టి ఎక్కువ పని పొలం మీదే ఉంటుంది. కాబట్టి ఇక్కడే తినడం అనేది చేస్తున్నాం అనమాట. ఎక్కువ పని ఏడా ఉంటుంది కాబట్టి అక్కడికి కుదరదని చెప్పి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. మా పని మేము చేసుకుంటున్నాం, అమ్మ పని అమ్మ చేసి తీసుకొచ్చిందండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.